గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు సినిమా తీస్తున్నారు, మీకు అందుబాటులో ఉన్న లేదా ఆ కథ డిమాండ్ చేసిన నటులను పెట్టుకున్నారు. బట్ ఇప్పుడు మేము ట్రైలర్ చూసాము, టీజర్ చూసాము, వాటిల్లో ఒక హైపరాది కానీ ఒక గెటప్ సీన్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకాస్త సినిమాకి ఇంకాస్త ప్రమోషన్ కానీ ఇంకాస్త రీచ్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ మీరు ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పారంటే అలాంటి క్యారెక్టర్స్ లేవు, అందుకని నేను పెట్టలేదు అని చెప్పారు. క్యారెక్టర్స్ చిన్న క్యారెక్టర్స్ ఉన్నాయి అన్న. ఇంకో సీరియస్ డౌట్ వచ్చేసి, ఇంత కష్టపడి సినిమాని చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ ఒక 2 సీన్లోనో ఒక సీన్లో కనిపించే ఒక చిన్న ట్రాక్ పెట్టుకోవడానికి మీలాంటి రైటర్లకు పెద్ద కష్టమేం కాకపోవచ్చు. మీరు ఆ పని చేయలేదు. అండ్ ఇంకో క్వశ్చన్, కంటిన్యూటీ క్వశ్చన్, సినిమా ఇంకో 3 రోజుల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. అసలు ఈరోజు తీసేస్తే ఇంక 2 రోజులే, ఒక్కరోజు గట్టిగా మాట్లాడారు. మీరు అప్పుడు మాట్లాడేటప్పుడు ఏం చెప్పారంటే శ్రీనితో కానీ ఆదితో కానీ ప్రమోషనల్ వీడియోస్ చేస్తాను అని చెప్పారు. ఇప్పటికీ రాలేదు. ఉంది యాక్చువల్గా ప్లాన్ 6th ఉంది. సో ఆది మా జర్మనీ వెళ్ళాడు. ఓకే, నిన్న వచ్చినట్టున్నాడు. బట్ హీఈస్ ఇన్ జర్మనీ ఆల్రెడీ. మేము ప్లాన్ చేసుకున్నాము అన్న, నేను జర్మనీ నుంచి రాగానే ఫస్ట్ ఇమీడియట్గా అదే చేద్దామన్నా అన్నాడు. నిన్న కూడా మాట్లాడాను, 6th రోజు చేద్దామని ఫిక్స్ అయ్యాము. రాస్తారు నేను ఆది కలిసి చేయబోతున్నాం అది. సో అది ఉంది, ప్లాన్లో ఉంది. అండ్ ఆది ఎప్పుడు కూడా నేను అడిగినప్పుడు నో చెప్పలేదు. అలాగని చెప్పేసి మనం అది అడ్వాంటేజ్గా తీసుకోకూడదు అనేది నా ఒపీనియన్. ఆ గౌరవం ఉందా? అది 100% ఉంది. నాకు ఇంకొక విషయం చెప్తా, ఒక పేర్లు చెప్పను. ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో నాది ఒక పెద్ద సబ్జెక్టు ఓకే అయింది. ఓకే, కానీ అందులో కొంతమంది మారిపోయారు స్టాఫ్. ఒక హిందీలో ఒక పెద్ద హీరో సైడ్ నుంచి మనకు అప్రూవల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఓకే కావాలంటే నాకు ఇక్కడ ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి సపోర్ట్ కావాలి. నేను అక్కడ నుంచి వెళ్ళిపోయిన పర్సన్ అడిగా, సార్ ఎలా సార్ మరి ఇప్పుడు అంత పెద్ద హీరో మనకు ఓకే చెప్పేలా ఉన్నారు, ప్రొడక్షన్ హౌస్ ఇది ఉంటే బాగుంటుంది కదా అంటే, ఇప్పుడు అంతా మారిపోయింది కదమ్మా, ఒక పని చెయ్యి, ఆదికి బాగా పరిచయం వాళ్ళు, ఓకే నువ్వు ఆదితో ఒక మాట చెప్పిస్తే అవుద్ది అని అన్నా. ఇప్పుడు నేను ఆదిని అడగడం వల్ల ఆది వెళ్ళి మాట్లాడొచ్చు, కానీ నాకు ఇబ్బంది పెట్టినట్టు. పీపుల్ సార్ అది నేను చెప్పాను, పేర్లు చెప్పాను. అర్థమైందండి. సో మనకు ఇప్పుడు ఆది నాకు ఒక గ్రాటిట్యూడ్ చూపించినంత మాత్రాన, ఆది నేను పిలిచినప్పుడు రెస్పాండ్ అయినంత మాత్రాన ఆది నాకు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి అడగడం అనేది నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎవరైనా సరే నేను ఇప్పుడు ఈవెన్ ఆదిని కూడా ఏంటంటే నీకు ఫ్రీ ఉన్నప్పుడు ఆది అని అడుగుతాను తప్ప, ఆది నువ్వు వచ్చి ఇది చేసి పెట్టమ్మా, నాకు అది చేసి పెట్టమ్మా అని అడగడం అనేది ఇబ్బందులు పెట్టడం నాకు ఇష్టం ఉండదు. అంతే తప్ప మన సినిమాలో కూడా నిజంగా చెప్పాలంటే మీరు చూడండి 7th రోజు చూస్తే మీకు అర్థమవుతుంది, ఆది చేయగలిగేంత పెద్ద క్యారెక్టర్స్ లేవు. అలాగని చెప్పేసి నేను తీసుకొచ్చి ఆది నువ్వు చెయ్యంటే చిన్న క్యారెక్టర్ అని చేస్తాడు, కానీ నేను దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నట్టు అవుతుంది. అలా తీసుకోవడం నాకు ఇష్టం. అంటే ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, ఈ 9 నెలలు 10 నెలల కాలంలో మీరు ఎంత స్ట్రగుల్ పడ్డారో ఈ 2-3 రోజుల్లో తెలుసుకున్నాను నేను. చాలామందికి ఫోన్లు చేస్తే కొంతమంది ఏమో బడ్జెట్ గురించి మాట్లాడకుండా వచ్చి షూట్ చేశారు. వీళ్ళు ఖచ్చితంగా నా మనుషులే కదా, వచ్చి హెల్ప్ చేస్తారు కదా, నాతో కష్టంలో పాలు పంచుకుంటారు కదా అనుకున్న వాళ్ళు ఈ రెమ్యునరేషన్ అయితే నేను చేయను. యాక్చువల్గా అది చెప్పేసి చేశారా? అయిందండి. నాకు ఇప్పుడు మన టేస్టీ తేజ కావచ్చు, ఇమాన్యుయల్ కావచ్చు, అప్పారావు గారు, వీళ్ళందరూ కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా కూడా షూట్ ఉంది ఇలా పలానారు అంటే నేనేం చేశాను, అలా సేమ్ థింగ్ ఇలా అడ్వాంటేజ్గా తీసుకోవద్దు అనే ఉద్దేశంతో మా ప్రొడక్షన్ మేనేజర్తో మాట్లాడించి ఎంత బడ్జెట్ ఉంది ఏంటి అన్నీ క్లియర్గా చెప్పండి ఫస్టే, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫీల్ అవ్వద్దు అని చెప్పి మాట్లాడిస్తే ఇమ్ము కావచ్చు, తేజ కావచ్చు, వీళ్ళంతా ఏంటంటే బడ్జెట్ గురించి పక్కన పెట్టండి అన్న, అభియాన సినిమా మేము వచ్చి చేస్తామన్న వీళ్ళు. ఇంకొక పర్సన్ ఏంటంటే అతను చాలా పాత పరిచయం, ఆయనకు ఫోన్ చేసి ఇలా మంచి క్యారెక్టర్ ఉందండి, మీరైతే బాగుంటుంది, సూట్ అవుతారు ఆ క్యారెక్టర్కి అంటే, అయ్యో అభి గారు మీరు కోవిడ్ టైంలో నాకు హెల్ప్ చేశారు, ఆ మాత్రం చేయలేమా, ఇంకా మనోళ్ళు కూడా ఉన్నారు తీసుకొస్తాను నేను అంటే, అట్లాగని చెప్పి ఫ్రీగా అడగట్లేదండి, మీకు బయట ఇచ్చేదానికంటే కొంచెం తక్కువ ఇవ్వచ్చు కానీ రెమ్యునరేషన్ మాత్రం పక్కాగా ఉంటుంది అని చెప్పి మాట్లాడితే, ఓ తప్పకుండా అది అన్నారు. కట్ చేస్తే మా మేనేజర్ ఫోన్ చేస్తే, లేదండి ఇంత బడ్జెట్ అయితే నేను రాను, అంత బడ్జెట్ అయితే వస్తాను అని అన్నారంట. నాకు నమ్మబుద్ధి కాలేదు. అరే ఉండదే, అలా ఆయన మొన్న నాతో మాట్లాడినప్పుడు ఇవన్నీ కాదే, నేను ఇంకో కొంతమందిని తీసుకొస్తాను మన కోసం హెల్ప్ చేసే వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళని అన్నారని చెప్పి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ పర్సన్కి మా ఫ్రెండ్కి చెప్పి ఒకసారి కనుక్కో, ఎందుకంటే మధ్య మధ్యలో వీళ్ళు ఏమన్నా మిడిల్ మ్యాన్ వీళ్ళు మేనేజర్స్ కానీ వీళ్ళు ఏమన్నా కొంచెం మా వాళ్ళ పర్సన్స్ని పెట్టడానికి చేస్తూ ఉంటారు కదా,
అలాంటిది ఏమైనా ఉందా, లేకపోతే మనం రాంగ్ విన్నామా, అతను రాంగ్ పర్సనా తెలుసుకో అంటే అతను ఫోన్ చేసి అన్న అదే అతను అదే అంటున్నాడు, బడ్జెట్ ఇంత అయితే తప్పరా అని అంటున్నాడా. అదేదో నేను అడిగినప్పుడు చెప్తే అయిపోయేది కదా, ఈ ముగ్గురు మాట్లాడాల్సిన అవసరం రాకుండా. కోపం రాలేదా? కోపం రాలేదు. అంటే మనం నమ్మిన వ్యక్తి ఇప్పుడు అన్ని మాటలు మాట్లాడకుండా సరే నేను చేయను అంటే అయిపోయేది. ఓకే అనుకున్నాను అంతే. ఓహో ఓకే ఇలా కూడా ఉంటారా మనుషులు. పేరు చెప్తారా? పేరు వద్దులేండి, ఎందుకు ఆయనకు ఎందుకు డ్యామేజ్ అవుతుంది. కానీ జబర్దస్త్ రిలేటెడ్ పర్సన్ కాదు, బయట పర్సన్. సో అంటే ఓకే, ఆయన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో మనకు తెలియదు. బట్ ఈ ముసుగులో గుద్దులాటలు ఎందుకు? ఫస్ట్ నేను చేసినప్పుడు అయ్యో మీరు నాకు అప్పుడు హెల్ప్ చేసి, నాకు నిజంగా గుర్తులేదు నేను ఎప్పుడు హెల్ప్ చేశాను అనే విషయం. మీరు అప్పుడు అలా చేశారు నాకు, నేను తప్పకుండా రుణం తీర్చుకుంటాను, అది ఇదన్న మాట్లాడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా నాకు కుదరదు సార్, నేను షూటింగ్లో బిజీ ఉన్నా అంటే నాకు అయిపోతుండే. బట్ ఓకే. అయితే ఈ పీరియడ్లో మీకు మనుషుల చాలా అర్థమైపోయింది. ఓహో అంటే ఇప్పటివరకు యాక్టింగ్ చేస్తున్నప్పుడు కానీ జబర్దస్త్లో ఉన్నప్పుడు కానీ నా స్కోప్ అంతవరకే ఉండేది. జబర్దస్త్ రిలేటెడ్ పర్సన్స్తోనే నేను మాట్లాడడం, కలవడము, ప్లస్ నా పని నేను చేసుకొని వెళ్ళిపోవడము, మిగతా విషయాల్లో నేను పెద్దగా పట్టించుకునేవాని కాదు. ఎప్పుడైతే ఈ సినిమా విషయాల్లోకి వచ్చి 24 క్రాఫ్ట్స్తో నేను కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తున్నామో, డిఫరెంట్ పర్సన్స్ని కలుస్తున్నామో, కొంతమంది తత్వాలు ఏంటో తెలుస్తున్నాయి, కొంతమంది అంటే ఓకే ఇదే కరెక్ట్ ఏమో, అంటే మనం అందరూ మనవాళ్ళు మన కోసం అని చెప్పి మనం ఆలోచిస్తాం, కానీ బయట సమాజం అలాగే ఉంది, అలాగే చేయాలేమో అనేంతగా అర్థమవుతుంది అన్నట్టు సిచ్యువేషన్స్ చూస్తుంటే. బట్ అంటే అందరూ అలా ఉన్నారని మనం మారడం కరెక్ట్ కాదేమో. సరే మనం చేయగలిగేది ఒక వెబ్ సిరీస్ కోసం రాసుకున్న స్టోరీ 7 ఎపిసోడ్లో 8 ఎపిసోడ్లో ఎంతో ప్లాన్ చేసుకొని ఉంటారు, నిడివి చాలా ఎక్కువ. దాన్ని అవుట్పుట్ చూసుకున్నారు, చాలా మంచిగా వచ్చింది, అది నాకు తెలుసు. ఆహా నుంచి మనకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పారు. ఓకే, యాక్సెప్టెడ్. బట్ నా డౌట్ ఏంటంటే 8 గంటల రన్ టైంకి ఒక రకమైన స్క్రీన్ ప్లే ఉంటుంది, ఒక రకమైన టేకింగ్ ఉంటుంది. దాన్ని సినిమాగా అడ్జస్ట్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంత కరెక్ట్గా కన్సీవ్ అయిందా, ఆ డెలివరీ కరెక్ట్గా కుదిరిందా? డెఫినెట్లీ రాజా గారు. అంటే నేను వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు కూడా ఎలా చేద్దాం అనుకున్నానంటే, నేను ఒక డైరెక్టర్ అవ్వాలి, సినిమా డైరెక్టర్ అవ్వాలి. సో సినిమాల గురించి చాలా ప్రయత్నాలు చేసాము. చాలామంది చూడడానికి ఏమనుకుంటారంటే సినిమా యాక్టర్ అంటే ఈజీలే డైరెక్టర్ అయిపోవడము. ఇప్పుడు వేణు డైరెక్టర్ అయ్యాడు కాబట్టి బలగంతో జబర్దస్తులు అందరూ యాక్టర్స్ నుంచి డైరెక్టర్లు అయిపోవడం ఈజీ అనుకుంటున్నారు, కానీ దానికోసం ఎంత స్ట్రగుల్ చేసామనేది ఎవరికి తెలియదు. సో నేను చాలా సబ్జెక్టులతో చాలా డిస్కషన్స్, ప్రొడ్యూసర్స్ని కలవడం ఇవన్నీ జరిగి ఇంకా చివరికి వచ్చినప్పుడు నాకు వెబ్ సిరీస్ది ఈ అవకాశం వచ్చింది. ఈ వెబ్ సిరీస్ చేసినా కూడా నేను దీన్ని ఒక ప్రాపర్ క్వాలిటీతో, ఒక సినిమాకైతే ఎంత డెడికేషన్ పెట్టి చేస్తామో, ఒక థియేట్రికల్ సినిమాకైతే ఎంత కాంట్రిబ్యూట్ చేస్తామో అలాగే ఉండాలి తప్ప ఏదో వెబ్ సిరీస్ కదా, ఓటీటీ కదా అని చెప్పి ఎక్కడ తక్కువ అంచనా వేయకుండా నా 100% పెట్టాను. సో అలా చేస్తున్నప్పుడు ఒక 6 ఎపిసోడ్స్కి తగ్గట్టుగా మనం రాసుకున్నాము. అంత చేసిన దాన్ని మళ్ళీ అవుట్పుట్ చూసిన తర్వాత ఇది బాగుంది, సినిమాలాగా పెట్టుకుందాం అన్నప్పుడు ఇంకా దీని అన్నిటిని ట్రిమ్ చేసుకుంటూ తీసుకొని వచ్చి మళ్ళీ ఒక 2 hours సినిమా చేయాలి. ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. అవును. కానీ రాక నాకు అవకాశం వచ్చింది. నేను ఇలాగే చేస్తాను, నేను అలాగే చేస్తాను. ఎందుకు? నేను ఇప్పుడు వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ని నేను ఫుల్ఫిల్ చేస్తేనే కదా నేను ఒక స్పెషల్ పర్సన్ అవుతాను, నేను ఒక డిఫరెంట్ పర్సన్ అవుతాను. లేదు మాకు ఇది కష్టం సార్, ఇది చేయలేము అన్నప్పుడు ఇంకా వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టేకింగ్ అభి? సో నేను దాన్ని ఛాలెంజ్గా తీసుకొని కొన్ని సీన్స్ కట్ చేయడం, లెంత్ తగ్గించడము, కొన్ని క్రిస్ప్ చేయడం, అవన్నీ చేసుకొని 2 hours సినిమా చేశాను. కానీ ఏం చేశానంటే ఈ సీన్స్లో ఏవైతే కట్ అయిపోయాయో ఈ సినిమాలో చిరంజీవాలో కొంతమంది యాక్టర్స్వి, వీళ్ళందరినీ గుర్తుపెట్టుకొని నేను నెక్స్ట్ కామాఖ్య సినిమా చేస్తున్నాను కదా, దాంట్లో క్యారెక్టర్స్ ఇచ్చాను. ఓకే, ఎవరెవరి సీన్స్ అయితే ఇక్కడ కట్ అయ్యాయో అందులో కొంతమందికి, ఎందుకంటే అందులో కూడా కొంత స్పేసే ఉంది, కొంతమందిని నా నెక్స్ట్ సినిమాలో పెట్టుకున్నాను. మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారో నాకు గుర్తుంది, ఎవరెవరైతే సీన్స్ కట్ అయినా వాళ్ళని తీసుకెళ్ళి ఇంకో దాంట్లో పెట్టి. ఈ డిసిషన్ ఎవరిది? అంటే అరవింద్ గారిదా, ఆహా టీమ్దా? ఆహా కంటెంట్ టీమ్. ఓకే, అంటే బాగా వస్తుంది దీని వెబ్ సిరీస్ కంటే సినిమాగా అయితే ఇంకెక్కువ రీచ్ అవుతుంది, రాజ్ తరుణ్ కూడా ఉన్నాడు కాబట్టి. సో సినిమాగా అయితేనే బాగుంటుంది అన్నప్పుడు నాకు కూడా అలాగైతే నాకు కూడా అడ్వాంటేజ్ అనిపించింది. ఎందుకంటే వెబ్ సిరీస్ లాగా పెట్టి చేసే కంటే సినిమా అయితే నాకు ఇంకొక బెనిఫిట్ కూడా అనిపించి నేను ఛాలెంజ్గా తీసుకున్నాను. అరవింద్ గారిని కలిసారా? రోజుల్లో సినిమా రిలీజ్. అవునవును. యాక్చువల్గా ఆయనకు ఫస్ట్ టైం స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు కలిసాము. ఓకే, తర్వాత ఆహా నుంచి అప్డేట్స్ వెళ్తా ఉన్నాయి, కానీ
పర్సనల్గా కలవలేదు, సినిమా ఇప్పుడు రిలీజ్ కదా అప్పుడు వెళ్ళి కలుస్తాను. స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండింది అన్నారు? చాలా ఎంజాయ్ చేశారు. ఆయన 20 minutes టైం ఇచ్చారు. 20 minutesలో ఆయన విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక 15 నిమిషాలు పక్క రూమ్లో కూర్చున్నాము. వచ్చి ఆహా టీం శ్రావణి గారు వచ్చేసి నచ్చిందండి అరవింద్ గారికి, వీఆర్ ప్రొసీడింగ్ విత్ ఇట్ అన్నారు. అదిరే అభి అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. ఎందుకంటే ఒక మనిషిని ఒక్కసారి చూసిన తర్వాత వాళ్ళు టాలెంట్ ఉందా లేదా, మనకు పనికొస్తారా పనికిరాడా, ఏ ఫీల్డ్కి సరిపోతాడు, ఇవన్నీ అంచనా వేయగలరు. అలా అంచనా వేసే ఈరోజు కొన్ని పదుల మంది మీ శిష్యులు జబర్దస్త్లో కానీ బుల్లితెర మీద కానీ ఉన్నారు. ఇక్కడ నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, కొన్ని రోజుల క్రితం బండ్ల గణేష్ గారు మాట్లాడుతూ అల్లు అరవింద్ అసలు ఏమీ చేయడు, క్రెడిట్ మొత్తం ఆయన జేబులో వేసేసుకుంటాడు, ఓకే గమ్ముగా సింపుల్గా అలా కూర్చొని ఉంటాడు, సక్సెస్ వస్తే మాత్రం ఆయన జేబులో పడిపోద్ది, రాజా లైఫ్ అది ఇది అని చెప్పి మాట్లాడారు. మీరు అరవింద్ గారిని కలిశారు, బండ్ల గణేష్ గారి మాటలతో మీరు ఏకీభవిస్తారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అన్న విషయం నాకు తెలీదు, కానీ మేము అరవింద్ గారిని కలిసిన దాని ప్రకారం అయితే ఆయన చాలా వెల్కమింగ్గా ఉన్నారు. అంటే నేను ఇంతకుముందే చెప్పా, చాలా స్ట్రగుల్ చేస్తే నాకు వచ్చిన ఆపర్చునిటీ ఇది. అలా అనుకుంటే ఆయన నాకు ఈ సబ్జెక్ట్ ఇవ్వాల్సింది కాదు. ఒకవేళ మీరు అన్న ప్రకారం ఆలోచించి, గణేష్ గారు అన్న ప్రకారం ఆలోచించి ఉంటే ఎందుకు అతనితో వెళ్ళడము, ఎవరో తెలిసిన డైరెక్టర్ని పెట్టుకొని చేసుకోవచ్చుగా, ఆల్రెడీ చేసిన సినిమాలు డైరెక్ట్ చేసిన అతనితో వెళ్ళొచ్చు కదా, ఈ అబ్బాయితోనే ఎందుకు అని కూడా అడగొచ్చు. కానీ అభి డైరెక్ట్ చేస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే నన్ను ఆయన గుర్తుపట్టలేదు. ఓకే, జబర్దస్త్ అదిరే అభిని గుర్తుపట్టలేదు. ఎలా గుర్తుపట్ట? నేను వెళ్ళాను, మామూలుగా వెళ్ళాను, నమస్తే సార్ నా పేరు అభినయ కృష్ణ అంటే ఓకే అమ్మ కూర్చో అన్నారు. శ్రావణి గారు అంతా సబ్జెక్ట్ గురించి చెప్పమన్నారు, మేము నరేష్ని ఇచ్చాం, బయటకు వచ్చాను అంతే తప్ప నేను జబర్దస్త్లో చూశానమ్మా నిన్ను ఏం లేవు. సో ఆయన నన్ను గుర్తుపట్టలేదు అనే విషయం నాకు అర్థమైంది. సో ఒక అభి అనే పర్సన్ వచ్చాడు, నరేష్ని ఇచ్చాడు, కొత్తతను ఫస్ట్ టైం సినిమా చేస్తున్నాడు అని చెప్పి ఆయన మనకు అవకాశం ఇచ్చారు అప్పుడు. అంతే తప్ప ఇతను జబర్దస్త్ చేశాడు, ఇతనికి ఒక టైమింగ్ సెన్స్ ఉంది, లేకపోతే కామెడీ పంచ్లు బాగా ఇస్తాడు, ఇట్లాంటివి కన్సిడర్ చేసేయలే. మంచి కథ ఉంటే ఆహాలో అంత ఈజీ. అదే జరిగింది. మంచి అట్లా అని చెప్పి ఈజీ యాక్సెస్ అని కాదు, ఇట్ హ్యాస్ టు గో ఫ్రమ్ వన్ స్టేజ్ టు అనదర్ స్టేజ్. మనం ఫస్ట్ లైన్ చెప్పాము, తర్వాత డెవలప్ మంచి కథ ఉంటే ఎగ్జాక్ట్లీ. సో నేను అంతకుముందు నేను కూడా వేరే కథలు చెప్పాను, అవి నచ్చలేదు వాళ్ళకి. ఒక 4-5 కథలు చెప్పిన తర్వాత ఇది కాదు అన్న తర్వాత పట్టు వదలని విక్రమార్కుల్లా నేను ఇంకో కథ రెడీ చేసుకొని ఇది లైన్ అండి ఇలా మీరు ఓకే అంటే నేను డెవలప్ చేస్తానంటే ఇది బాగుంది గోయడ్ అంటే మళ్ళీ దాన్ని నేను ఇంకొక అతనితో డెవలప్ చేయించి నేను కొంచెం దాంట్లో అప్డేట్ చేసుకొని అన్నీ చేసి ఒక 4-5 లెవెల్స్ దాటినాక అప్పుడు అరవింద్ గారి దగ్గరికి వెళ్ళాను. సో అరవింద్ గారు ఎప్పుడు అంటే మీరు అన్న ప్రకారం, గణేష్ గారు అన్న ప్రకారం అనుకుంటే మాత్రం నాకు అవకాశం రాకూడదు. బట్ ఆయన ఛాన్స్ ఇచ్చారు. అండ్ నాకు కూడా తెలిసిన విషయం అంటే నేను పర్సనల్గా ఆయనతో ఎక్కువ ర్యాపు లేదు నాకు అరవింద్ గారితో, కానీ మిగతా వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే సినిమా కోసం ఆయన కొంచెం లీనియన్స్ ఇస్తారు, ఇది ఇంత బడ్జెట్లోనే చెయ్యాలి అని. వేరే వాళ్ళు అన్నా కూడా కాదండి కొన్నిసార్లు బడ్జెట్ కాదు, సినిమాని ప్రేమించి కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది అని చెప్పి ఆయన అంటారని నాకు తెలిసింది. మీరు మీ క్వశ్చన్ అడిగిన తర్వాత నేను కనుక్కోలేదు, నాకు ఫస్టే వచ్చిన ఇన్ఫర్మేషన్. సో సినిమా మీద ప్రేమ ఉంది కాబట్టి ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. అన్నా మీకు బడ్జెట్ ఎంత ఇచ్చారు, ఎంతలో కంప్లీట్ చేశారు? గుడ్ క్వశ్చన్. ఇది ప్రొడ్యూసర్స్ని అడగాలి క్వశ్చన్, ఎందుకంటే కొన్ని విషయాలు బయటకు చెప్పకూడదు. బట్ నాకు చాలా లిమిటెడ్ బడ్జెట్ ఇచ్చారు. ఆ బడ్జెట్లోనే కరెక్ట్గా విత్ ఇన్ మెన్షన్డ్ బడ్జెట్, విత్ ఇన్ ద మెన్షన్ టైమ్ లైన్ నేను ఫినిష్ చేశాను. అది నా సక్సెస్. థియేటర్లోకి వచ్చి ఆర్ ఓటీటీలోకి వచ్చి జనాలు చూసిన తర్వాత వచ్చేది నాకు డెఫినెట్గా ఆశీర్వాదము. కానీ నాకు నేనుగా సంతోషపడ్డ విషయం ఏంటంటే నాకు చెప్పిన బడ్జెట్లో, చాలా లిమిటెడ్ బడ్జెట్, ఆ చెప్పిన బడ్జెట్లో చెప్పిన టైం లైన్స్లో నేను ఒక కార్పొరేట్ స్టైల్లో వర్క్ చేసుకొని దానికి ఒక డెలివరబుల్స్ ఉంటాయి మనకు కార్పొరేట్ సిస్టంలో, ఎవ్రీడే స్టేటస్ కాల్, డెలివరబుల్స్ ఇవన్నీ ఉంటాయి. అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకొని మనకున్న బడ్జెట్లో మనకున్న నెంబర్ ఆఫ్ డేస్ ఎంత, ఎక్కడ ఈ షార్ట్ ఇక్కడ మిస్ అయితే మనం ఇంకొక దగ్గర ఎక్కడ పెట్టుకోవచ్చు అని అనుకున్న టైంలో ఫినిష్ చేసి ఇచ్చిన బడ్జెట్లో ఇచ్చిన బడ్జెట్లో చేసి